నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకున్న తీరును జనాగ్రహ సభ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ కు తెలంగాణకు రావడం, మొట్టమొదటి ఒక రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పన్నును వారు ప్రారంభోత్సవం చేస్తారు. నేను ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులని నేను అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వారి పోరాటము, వారి త్యాగాలతో ఈరోజు ప్రభుత్వము వారి డిమాండ్ని ఒప్పుకోవడం జరిగింది. కొన్ని అన్ని కాదు, ప్రభుత్వంలో యొక్క ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పి ప్రకటించింది. నేను ప్రభుత్వాన్ని కోరుతాను, అది వెంటనే ఆ పని ముందు చేయాలి. గత ప్రభుత్వం కూడా విలీనం చేస్తా అని చెప్పింది, కానీ చేయలే. మీరు కూడా కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఫసల్ బీమాను అమలు చేస్తూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఫసల్ బీమా కార్యక్రమంలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే మండలం ఒక యూనిట్, ఊరు ఒక యూనిట్ కాకుండా ఏ రైతుకి నష్టం వాటిల్లుంటే ఆ రైతుకి ఆ ఫసల్ బీమా ద్వారా డబ్బులు చేకూర్చేది.